సో నెక్స్ట్ టాపిక్ కనుక మనము చూసుకున్నట్లయితే గాసాబా గసాబా కాసాగు, దీన్నే హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటారు. సో గాసాబా అంటే ఏంటంటే గరిష్ట సామాన్య భాజకం, గరిష్ట సామాన్య భాజకం. సో అదేవిధంగా కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. సో అసలు గాసాబా కాసాగుని ఎట్లా మనం కనుక్కోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. 12, 18, 24 అనే ఒక 3 అంకెలు ఉన్నాయనుకుందాం. సో ఈ 3 అంకెల యొక్క గాసాబా, ఫస్ట్ గాసాబా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత కాసాగును ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ 12, 18, 24 ఉంది కదా. సో దీన్ని ఒకే అంకెతో కట్ చేయబడాలి. సో ముందుగా 2తో కట్ చేద్దాం. 6, 9, 12 అంటే ఈ 2 ఈ మూడింటిని గుణిస్తుంది అనమాట. సో నెక్స్ట్ 3 తీద్దాం. 3 తీసుకున్నట్లయితే 3 2 6, 3 3 9, 3 4 12. సో నెక్స్ట్ మిగిలింది ఏంటి? 2 3 4. ఈ అంకెలు వేరు ఉన్నాయి. సో వేరు ఉన్నాయి కాబట్టి దీన్ని కట్ చేయలేము కాబట్టి సో గాసాబా ఏమవుతుంది సార్ అంటే 2 × 3 = 6 అవుతుంది సార్. ఏమవుతుంది సార్? 6 అవుతుంది అన్నమాట. సో ఇది గాసాబా. సో గాసాబాను ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ కాసాగును ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సో కాసాగును కనుక చూసుకున్నట్లయితే సేమ్ ఇదే అంకెని తీసుకో. ఇక 12, 18, 24 అనే అంకెలకి కాసాగును కనుక్కున్నట్లయితే సో ఫస్ట్ ఇక్కడ మనము 2తోనే చెయ్యి. 2, 6, 9, 12. సో నెక్స్ట్ 3 చెయ్యి. 3 2 జా 3 జా 4 జా. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అంకె 3, నెక్స్ట్ అంకె 2తో చెయ్యి. 2 కట్ల 2 3 2 2. సో ఇట్లా ఇంటూ చేయాలి. ఇట్లా ఇంటూ చేసుకున్నట్లయితే 2 × 3 సో నెక్స్ట్ 2 × 1 × 3 × 2. సో ఈ వచ్చిన వాల్యూనే కాసాగు అంటాం. సో మొత్తాన్నేమో కాసాగుతో చేస్తే కేవలము ఏ అంకెలతో ఈ మూడింటిని ఏ అంకెలతో కట్ చేయబడుతుందో ఆ అంకెలతో చేసేదాన్ని గాసాబా అంటారు. సో ఇది డిఫరెంట్ అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనము ఈ గాసాబా కాసాగును ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ఎగ్జాంపుల్ ఒకటి రాసుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసుకోండి సార్. సో ఎగ్జాంపుల్ వెళ్ళే ముందు సో గాసాబా కాసాగును మీరు నేర్చుకున్నట్లయితే ఇంకా వేరే టాపిక్స్ మీద పట్టు సాధిస్తారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. 2 సహప్రధాన సంఖ్యల లబ్ధం 117 అయినా వాటి కాసాగు ఎంత సార్ అంటుండు. కాసాగును ఫైండ్ అవుట్ చేయాలి. కాసాగు ఎంత సార్ అంటుండు. సో కాసాగు ఇక్కడ చూసుకున్నట్లయితే సో సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే 10 లేదా 21 తీసుకో. సో లేదా వేరే అంకెలను తీసుకో. అంటే 2 వేరుగా ఉండాలి. సో సహప్రధాన సంఖ్యలు అంటే కట్ కాకూడదు. సో 10, 10 అనే 2 అంకెలను తీసుకున్నాను. సో ఒకవేళ నువ్వు 22 తీసుకుంటే 2తో కొట్టివేయబడతాయి కాబట్టి తీసుకోకూడదు అట్లా. సో ఇక్కడ 10, 22 అనే అంకెలను తీసుకున్నాను. సో ఇవి 2 సహప్రధాన సంఖ్యలే. అయితే ఈ 2 సహప్రధాన సంఖ్యల లబ్ధం ఎంత సార్ అంటుండో 117. సో 117 అంటుండు లబ్ధం. సో అయితే ఈ 117 అయితే వాటి కాసాగు ఎంత అంటుండు. కాసాగు ఎంత సార్ అంటుండు. సో ఇక్కడ చూడండి 2 సహప్రధాన సంఖ్యల లబ్ధము, 2 సహప్రధాన సంఖ్యల లబ్ధం ఎంత? లబ్ధము ఎంత అంటే 117. సో ఇక్కడ వాటికి నెక్స్ట్ ఈ 2 సహప్రధాన సంఖ్యలు తీసుకో. 10 × 21 తీసుకున్నట్లయితే 210 అవుతుంది. సో దీని యొక్క కాసాగు ఏమవుతుంది సార్ అంటే 210 అవుతుంది. సో డైరెక్ట్ నువ్వు ఫైండ్ అవుట్ చేయవచ్చు దీన్ని.
సో నెక్స్ట్ ఈక్వల్, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సహప్రధాన సంఖ్యలు అంటే కట్ కాకూడదు, రెండు కూడా కట్ కాకూడదు, రెండు వేరే వేరే అంకెలు ఉండాలి. సో దీన్నే సహప్రధాన సంఖ్యలు అంటారు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొన్ని సంఖ్యల కాసాగు ఈజ్ ఈక్వల్ టు 72. కొన్ని సంఖ్యల కాసాగు ఎంత? 72. అయినా ఈ క్రింది వానిలో వాటికి సంబంధించిన గాసాబా ఏది కావచ్చు అంటుండు. సో గాసాబా ఏది కావచ్చు అంటుండు. సో కొన్ని సంఖ్యల యొక్క కాసాగు 72 సార్. అయినా ఈ క్రింది వానిలో వాటికి సంబంధించినటువంటి గాసాబా ఏది కావచ్చు? సో ఆప్షన్ రాసుకుందాం. ఏ అనేది 11, సో బి అనేది 14 అనుకుందాం, సి అనేది 9 అనుకుందాం, సో డి అనేది 16 అనేసి ఆప్షన్లు ఉంటాయి. సో ఇక్కడ గాసాబాను ఫైండ్ అవుట్ చేయాలి. సో గాసాబాను ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒకటే కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మొత్తము ఏమి ఇచ్చిండో, కొన్ని సంఖ్యల కాసాగు 72 ఇచ్చిండు. సో 72ను బై మొత్తం కొట్టేయండి. ఒక్కొక్క అంకెతో కొట్టేసినట్లయితే 72/16. సో ఒక్కొక్క అంకెతో కొట్టేపోయిందా చూడండి. 8×9 = 72 కొట్టుడు పోయింది. సో 72/11 కొట్టుడు పోదు సార్. సో నెక్స్ట్ 72/14 కొట్టుడు పోదు. సో 72/16 కొట్టుడు పోదు. సో ఆప్షన్ ఏమవుతుంది సార్ అంటే సి అవుతుంది. సో డైరెక్ట్ కొట్టుడు పోతుంది. సో గాసాబా ఏది కావచ్చు అంటే సార్ సి అవ్వచ్చు సార్. సి సార్ ఆన్సర్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ సార్, కొన్ని సంఖ్యల యొక్క గాసాబా, కొన్ని సంఖ్యల గాసాబా 12. అయినా ఈ క్రింది వానిలో వాటికి సంబంధించిన ఈ క్రింది వానిలో వాటికి సంబంధించిన కాసాగు ఏది కావచ్చు? సో ఇంతకుముందు గాసాబా 500 చూసినాం. సో ఇప్పుడు కాసాగు ఏది కావచ్చు అనేసి చెప్తుండు. సో ఇప్పుడు చూడండి సార్, కాసాగు ఏది కావచ్చు అంటుండు. సో ఆప్షన్లు కనుక మనం గతంలో ఇచ్చిన ఆప్షన్లు కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ కొన్ని సంఖ్యల యొక్క గాసాబా ఎంత సార్? 12. సో 12. అదేవిధంగా ఈ క్రింది వానిలో వాటికి సంబంధించినటువంటి గాసాబా ఎంత అంటుండు. సో గాసాబా 72 ఆప్షన్ ఏ, ఆప్షన్ నెంబర్ బి 96, ఆప్షన్ నెంబర్ సి 84, ఆప్షన్ నెంబర్ డి 66. సో ఇప్పుడు 12 తీసుకో. 72/12, 96/12, 84/12, 66/12. సో ఇప్పుడు కొట్టుడు పోయిద్దా లేదో చూడు. 12 72, 12 12 కొట్టుడు పోయిద్దా? ఓకే, కొట్టుడు పోయిద్ది. 66/12 అంటే కొట్టుడు పోదు. సో ఇది కావద్దు. సో ఈ క్రింది వానిలో వాటికి సంబంధించిన కాసాగు ఏది కావచ్చు, ఏది కాదు అనేసి ఇచ్చిండు. ఏది కాదు అంటే 66/12 కొట్టుడు పోదు. సో 12 × 3 తీసుకో. 3 రోజులు 6, 3 గట్ల 3. సో నెక్స్ట్ 12 × 5 తీసుకో. 12 5 రోజుల 10, 1 5 గట్ల 5 6 కొట్టుడు పోదు. సో ఇదే సార్ ఆప్షన్ నెంబర్ డి సార్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, 2^3 × 3^4, 5^7 × 11^4, 2^5 × 3^2, 5^6, 13^2.
సో నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 7 ఇంటూ 3 పవర్ ఆఫ్ 3 ఇంటూ 7 పవర్ ఆఫ్ 6 ఇంటూ 11 స్క్వేర్ అయినా 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 గాసాబా మరియు కాసాగు ఎంత? అయినా గాసాబా మరియు కాసాగు ఎంత సార్ అంటుండు. సో గాసాబా మరియు కాసాగును ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 పవర్ ఆఫ్ 7 ఇంటూ 11 పవర్ ఆఫ్ 4, సో ఇట్లా సంథింగ్ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి గాసాబా కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ గాసాబాను ఫైండ్ అవుట్ చేయి. గాసాబాను ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కామన్ ఫ్యాక్టర్ 2 ఉంది. సో ఇక్కడ క్యూబ్ ఉంది, పవర్ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 2 స్క్వేర్ తీసుకో, 2 స్క్వేర్ తీసుకో. సో నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ 3 ఉందిగా హైయెస్ట్, సో 3 కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది, సో 3ని తీసుకోవచ్చు. సో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏముంది సార్ అంటే 3ని తీసుకోవచ్చు. సో ఇది ఇక్కడ 3 స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని 3 స్క్వేర్ తీసుకుంటావు. తర్వాత కాసాగు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 2 పవర్ ఆఫ్ 7 హైయెస్ట్ వాల్యూ ఏమున్నా చూడు. 2 పవర్ ఆఫ్ 7 2లలో, సో 3లలో చూడు, 3లలో హైయెస్ట్ ఏముంది సార్ 3 పవర్ ఆఫ్ 4 ఉంది. సో అదేవిధంగా 5లలో 5 పవర్ ఆఫ్ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఏం రాసుకోవచ్చు 7 రాసుకుంటావు. సో నెక్స్ట్ ఇంటూ 7లో ఏముంది హైయెస్ట్ 7 పవర్ ఆఫ్ 6. సో నెక్స్ట్ 11 పవర్ ఆఫ్ 4 ఉంది. సో నెక్స్ట్ ఏముంది 11 పవర్ ఆఫ్ 4 తర్వాత 13 స్క్వేర్ ఉంది. సో ఆన్సర్ ఇక్కడ 13 స్క్వేర్ రాసుకోవచ్చు. సో గాసాబా ఇది, కాసాగు ఇది. సో ఎట్లా రాసుకుంటున్నాము అంటే ఒకసారి చూడు. ఇక్కడ గాసాబా అంటే ఏంటంటే ఈ మూడింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని గాసాబాగా రాసుకోవచ్చు. సో కాసాగు ఏంటంటే ఈ హైయెస్ట్, దాంతో మనకు ఈ మూడింట్లో ఏ అంకె కూడా లేకపోతే మనకు సంబంధం లేదు, కాకపోతే హైయెస్ట్ ఫ్యాక్టర్ను ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ మూడింట్లో ఏది రిపీట్ అయ్యే ఫస్ట్ దాన్ని హైయెస్ట్ ఫ్యాక్టర్గా సూచిస్తాము. సో 2 పవర్ ఆఫ్ 7, 2 పవర్ ఆఫ్ 3, 2 పవర్ ఆఫ్ 5 ఉంది. సో హైయెస్ట్ వాల్యూ ఎంత సార్ అంటే 2 పవర్ ఆఫ్ 7. సో 2 పవర్ ఆఫ్ 7 రాసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఇంటూ 3 పవర్ ఆఫ్ 4, 3 స్క్వేర్, 3 పవర్ ఆఫ్ 2, 3 పవర్ ఆఫ్ క్యూ ఉంది. సో దీని హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత సార్ అంటే 3 పవర్ ఆఫ్ 4 ఉంది. సో 3 పవర్ ఆఫ్ 4 రాస్తాము. తర్వాత 5 పవర్ ఆఫ్ 7 ఉంది, 5 పవర్ ఆఫ్ 6 ఉంది, 5 పవర్ ఆఫ్ 7 నెక్స్ట్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ 5 పవర్ ఆఫ్ 6 రాస్తాము. సో ఇట్లా రాస్తాం సార్. దీన్ని ఇంకా చేసుకున్నట్లయితే 8 ఇంటూ 9 872. సో ఇట్లా మొత్తం ఫైండ్ అవుట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఇట్లా రాసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ లెక్క చూడండి. సో నెక్స్ట్ లెక్క రాసుకోండి సార్. 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 పవర్ ఆఫ్ 6, 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 6 స్క్వేర్ ఇంటూ 7 క్యూబ్. ఓకేనా? 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 క్యూబ్ 11 స్క్వేర్ 9 క్యూబ్. అయితే గాసాబా కాసాగు. సో మనము గాసాబా కాసాగును ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడే చెప్పుకున్నాము హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏముంది సార్ 2 పవర్ ఆఫ్ 4 ఉంది. సో 2 పవర్ ఆఫ్ 4ను ఫైండ్ అవుట్ చేయాలి ముందు. సో 2 పవర్ ఆఫ్ 4ను తీసుకో. 2 పవర్ ఆఫ్ 4 ఇక్కడ ఉంది, 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 4 ఉంది మళ్ళీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హైయెస్ట్ డివిజన్ ఈ మూడిట్లో ఉంది కాబట్టి సో ఇక్కడ మనం ఏం రాసుకుంటాము అంటే, సో ఇక్కడ చూడండి సార్ 2 పవర్ ఆఫ్ 4 రాసుకుంటాం. సో నెక్స్ట్ 3 క్యూబ్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ 3 ఉందా? 3 లేదు. సో ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ రాసుకో 3 క్యూబ్ అని ఇంటూ. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏం రాసుకుంటావు 5 పవర్ ఆఫ్ 6 అని రాసుకుంటావు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 2 పవర్ ఆఫ్ 3ని ఇట్లా రాసుకోండి. 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 స్క్వేర్, సో ఇంటూ 6 స్క్వేర్ని ఎట్లా రాసుకోవచ్చు 2 ఇంటూ 3 అనే 6, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఇంటూ 7 క్యూబ్ అని రాసుకోవచ్చా. సో నెక్స్ట్ సేమ్ ఇది కూడా అట్లాగే రాసుకో. సో ఈ లెక్కను కూడా ఇట్లా రాసుకుంటే 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 11 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో దీని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 పవర్ ఆఫ్ క్యూబ్ ఇంటూ 3 పవర్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్ములా ప్రకారం ఉందో చూడు ఇది. సో ఏ
ఇక్కడ చూసుకున్నట్లయితే 3/3, ఇక్కడ కూడా ఒక 3/3 ఉంది. సో మొత్తాన్ని 3/6 + 9, 3/9గా రాసుకోవచ్చు. సో 9గా రాసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ కాన్సెప్ట్ అనేది అయిపోయింది. తర్వాత ఇది కూడా చెప్పేశాము, ఓకేనా. తర్వాత ఇదేమో ఇక్కడ రాసుకున్నాము. సో నెక్స్ట్ స్టెప్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ పైన ఒకసారి చూసుకోండి సార్. 2³ ఇంటూ 5² ఇంటూ 6² 2² ఇంటూ 3² అని రాసుకున్నాం. సో ఇంటూ 7³ అని రాసుకున్నాం. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు సార్ మళ్ళీ అంటే ఇక్కడ 2³ ఉంది, 2² ఉంది. సో దీనికి ఒక ఎట్లా రాసుకోవచ్చు అంటే భూములు మాత్రము సమానము. సో భూములు సమానం 2³ ఇంటూ 2² కాబట్టి భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను ఏం చేస్తావు, కలుపుతావు. కలిపితే 2/5 రాసుకుంటాం. సో దీని వాల్యూ ఎంత సార్ అంటే రెండింటి వాల్యూ ఎంత సార్ అంటే 2/5. సో ఓకేనా, 2/5 అని రాసుకుంటావు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేయగా. హెచ్సిఎఫ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 2/4, 3/3 ఇంటూ 5/6 ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఈ రెండింటి వాల్యూ ఏం రాసుకున్నాం, 2/5 ఉంది. సో 3² ఉంది, 7³ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 2/4 ఇంటూ 3/3 ఇంటూ 11/2 అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 3/9 ఉంది. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ 2 కామన్ కాబట్టి 2/4, మూడిట్లో 2 ఉంది కాబట్టి 2/4 రాసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ 3 కూడా కామన్ ఉంది సార్. 3 కామన్ ఉంది కాబట్టి 3² రాసుకుంటాం. సో నెక్స్ట్ కాసాగు సార్. సో కాసాగుని ఎట్లా రాసుకుంటావు అంటే 2/5 ఇంటూ 3/9 ఇంటూ 5/6 ఇంటూ 7/3 ఇంటూ 11² అని రాసుకుంటాం. సో 2/5 అండ్ 2/5 హైయెస్ట్ ఫ్యాక్టర్, 3/9 హైయెస్ట్ ఫ్యాక్టర్ 3/9 ఇక్కడ చెప్పుకున్నాము 3/9. సో 5/6 7/3. సో హైయెస్ట్ ఫ్యాక్టర్ని ఇట్లా ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే చూడండి. 2/3, 4/5, 6/7 యొక్క గాసాబా మరియు కాసాగు ఎంత. సో ఇట్లా భిన్నములో ఇచ్చినప్పుడు గాసాబా ఏమవుతుంది సార్ అనేది చూడు. భిన్నములో ఇచ్చినప్పుడు గాసాబా ఏమవుతుందంటే లవముల యొక్క గాసాబు బై లవముల యొక్క గాసాబా బై హారము యొక్క కాసాగు. సో ఇది ఫార్ములా అండి, హారము యొక్క కాసాగు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2, 4, 6. సో కామన్ ఫ్యాక్టర్ ఏంటి సార్ అంటే 2 సో 2ని కట్ చేస్తుంది, 4ని కట్ చేస్తుంది, 2 6ని కట్ చేస్తుంది. సో పైన 2. సో నెక్స్ట్ 3, 5, 7 అంటున్నాం. సో 3, 5, 7 ఎల్సిఎం చేస్తే 3 ఇంటూ 5 ఇంటూ 7. సో 35 ఇంటూ 3 ఎంత సార్ అంటే 105. సో 105 ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 2/105 ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే 380, 505, మరియు 755ల
గరిష్ట సంఖ్యచే భాగించిన గరిష్ట గరిష్ట సంఖ్యచే భాగించిన గరిష్ట సంఖ్యచే భాగించిన గరిష్ట సంఖ్యచే భాగించిన శేషము 5 వచ్చునంట. శేషము 5 వచ్చును. సో అయినా ఆ యొక్క విలువలు ఎంత అంటుండు. సో ఈ వాల్యూస్ యొక్క విలువలను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు చూడండి. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే 380, ఓకేనా, 505, సో నెక్స్ట్ 755. సో దీంట్లో నుంచి శేషం భాగించిన శేషం ఎంత వచ్చింది సార్? 5 వచ్చింది. సో శేషం కనుక మనం తీసేసినట్లయితే 5 కనుక తీసేసినట్లయితే సో దీంట్లో నుంచి ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే 375. సో నెక్స్ట్ దీంట్లో 500, 750. సో దీంట్లో నుంచి మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే గరిష్ట సంఖ్య అంటే ఏంటి? గాసాబా. కనిష్ట సంఖ్య అంటే ఏమిటి? కాసాగు. సో కనిష్ట అంటున్నాం, ఇక్కడ గరిష్ట అంటున్నాం. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి సార్? గరిష్ట సంఖ్య అంటే ఏంటి? గాసాబాను ఫైండ్ అవుట్ చేస్తావు. సో ఇక్కడ గరిష్ట సామాన్య భాజకాన్ని గాసాబా అంటారు. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే 375, 500, 750 యొక్క గాసాబా. దీన్ని ఒకే అంకెతో కొట్టేసినట్లయితే సో ఒకే అంకె ఏముంది? 125 ఉంది. సో 125 అయితే ఇది కొట్టుడు పోతుంది, ఇది కొట్టుడు పోతుంది. సో అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది సార్? 125 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి సార్ అంటే 125 ఆన్సర్. సో నెక్స్ట్ లెక్క రాసుకోండి. సో నెక్స్ట్ లెక్క సార్ 320, 420 మరియు 520 లను ఏ గరిష్ట సంఖ్యచే భాగించిన శేషం 0 వచ్చును. శేషం ఎంత వచ్చింది సార్? 0 వచ్చునంట. సో ఇక్కడ 320 ఇచ్చిండు, 420 ఇచ్చిండు, 520 ఇచ్చిండు. సో అయితే ఏ గరిష్ట సంఖ్యచే భాగిస్తే అతనికి శేషం 0 వచ్చింది సార్ అంటుండు. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే కొట్టివేత పద్ధతి కనుక చూసుకున్నట్లయితే 320 కనుక తీసుకుందాం. ఇక్కడ 420తో భాగించండి. 420తో భాగిస్తే 1 పోయిద్ది. 1 సార్ 320, 100. ఈ 100 మళ్ళీ ఇక్కడ మళ్ళీ 320తో చేయండి. 100ని మళ్ళీ 320తో చేయి. 320తో అంటే ఎన్నిసార్లు పోయిద్ది? 3 టైమ్స్ పోయిద్ది. సో 300/20. 20ని మళ్ళీ 100తో చేయి. 20ని మళ్ళీ 100తో చేయాలి. చేస్తే 5లా పోయిద్ది. సో 0 అవుతుంది. సో అప్పుడు గరిష్ట సామాన్య భాజకం ఏమవుతుంది సార్? 20 అవుతుంది. సో గాసాబా ఏమవుతుంది సార్? 20 అవుతుంది. సో దీన్నే కొట్టివేత పద్ధతి అంటారు. దీన్ని ఏమంటారు సార్? కొట్టివేత పద్ధతి అంటారు. సో ఇచ్చినటువంటి విలువలను రాసుకుంటాం. 320, 420, 520 రాసుకుంటాం. సో ఈ అంకెని తీసుకుంటాం. 220, ఈ 320ని తీసుకో. తర్వాత దీన్ని 420తో దీన్ని భాగించినట్లయితే ఒకసారి పోయిద్ది. సో రిమైండర్ ఏమొస్తుంది? 100. సో ఈ 100ని మళ్ళీ 320తో చేయి. తర్వాత ఈ వచ్చిన వాల్యూని మళ్ళీ దీంతో చేయి. ఇట్లా చేస్తే మనకు 0 రావాలి. సో అటువంటివి వచ్చేదాన్ని గాసాబాగా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఒక చిన్న లెక్క రాసుకోండి. సో నెక్స్ట్ లెక్క కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ గరిష్ట సంఖ్యచే ఏ గరిష్ట సంఖ్యచే 365, 486 మరియు 727లను భాగించిన శేషములు
వరుసగా 5, 6, 7 5, 6, 7లో వచ్చును. అయినా అప్పుడు గాసాబా ఎంత సార్ అంటున్నాడు. సో ఇక్కడ ఒకటే గతంలో ఒక లెక్క తీసుకున్నాం. సో గతంలో లెక్క మనం ఏం చేసినామంటే, సో 3 అంకెలు ఏదో ఒకటి 3 అంకెలు ఇచ్చి, సో ఏదో ఒక 3 అంకెలు ఇచ్చి దాంట్లో మరియు ఆ ఏ గరిష్ట సంఖ్యచే భాగించిన శేషం 5 వచ్చును అనేసి ప్రీవియస్ లెక్కలో చూసుకున్నాం. సో ఇది కూడా సేమ్ చేస్తాం, అదే మోడల్లో తీసుకుంటాం. సో ఇక్కడ 365, సో 365, 486 నెక్స్ట్ 727. సో ఇక్కడ శేషాలు వరుసగా ఇచ్చిండు. 5, 6, దీంట్లో నుంచి తీసివేసినట్లయితే 360, 480, 720. సో అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? గరిష్ట సామాన్య భాజకము అంటే గాసాబాను ఫైండ్ అవుట్ చేయాలి. సో గాసాబాను కనుక దీంట్లో ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే గాసాబా కాన్సెప్ట్ ఏంటంటే ఈ మూడు అంకెలను ఒకే అంకెతో కొట్టివేయబడే అంకె ఏంటి అనేసి అడుగుతున్నాను అనమాట ఇండైరెక్టర్గా. సో ఈ 3 అంకెలను ఒకే అంకెతో కొట్టివేయబడే అంకె 120 తీసుకో. 120 అనేది 360లో పోయిద్ది, ఓకే. 480లో 120 పోయిద్ది, ఓకే. సో నెక్స్ట్ 720లో కూడా 120 పోయిద్ది. సో ఇప్పుడు హెచ్సిఎఫ్గా ఏం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్గా మనం ఏం తీసుకుంటామంటే 120 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే 120. సో నెక్స్ట్ లెక్క ఒకసారి రాసుకుందాం సార్. నెక్స్ట్ లెక్క చెప్పుకుందాం. గాసాబాలో మినిమం 2 మార్క్స్ నుంచి 3 మార్క్స్ అడుగుతారు సార్. సో ఇంపార్టెంట్ టాపిక్ సార్ గాసాబా. సో నెక్స్ట్ లెక్క కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 18, 36లచే ఏ కనిష్ట గుణిజాన్ని ఏ కనిష్ట సంఖ్యను భాగించిన శేషము 5 వచ్చును. ఇంతకుముందు మనము గరిష్ట సంఖ్యను అన్నాం. సో గరిష్ట సంఖ్య అంటే ఏంటి? గాసాబాను ఫైండ్ అవుట్ చేశాం. సో ఇక్కడ ఏమంటున్నాను? కాసాగును చేయమంటున్నాను. సో ఏ కనిష్ట సంఖ్యను భాగించిన శేషం 5 వచ్చును సార్ అంటున్నాను. సో శేషం 5 వచ్చేటటువంటి అంకెలను ఇక చూసుకో. ఇక సో ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటి సార్? 18, 30, 36. సో ఇక్కడ 18, 36 అనేది ఒక గుణిజాలు. సో దీంట్లో కనుక 18 × 2 = 36 కాబట్టి సో ఈ 2 అంకెలు తీసుకో. 30, 36. సో తీసుకున్నట్లయితే ఈ 30, 36ను 6తో ఎల్సిఎం చేసుకున్నట్లయితే 5 6 × 5 30, 6 × 6 ఎంత సార్? 36. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది ప్లస్ 6 వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండో అనేది చూడు. 6 × 5 ఎంత? 6 × 5 30. 30 × 6 ఎంత? 180, ఓకే. 180. సో ఇక్కడ ఎందుకు చేస్తున్నాను ఏంటి సార్ అంటే ఎల్సిఎం చేయమన్నాడు. అతని ఏం చేయమన్నాడు? కనిష్ట సంఖ్యచే భాగించిన అన్నాడు. ఒకవేళ నువ్వు గరిష్ట సంఖ్యచే భాగించిన అంటే 6ని ఇక్కడనే ఉంచుతావు. సో కనిష్ట సంఖ్యచే భాగించమన్నాడు కాబట్టి ఇక్కడ మనము ఇంటులో తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ 6 × 5 × 6 ఎంత సార్ అంటే 180. సో అతను ఏమన్నాడు? భాగించిన శేషం ఎంత వచ్చును సార్ అన్నాడు. 5 వచ్చును అన్నాడు. సో శేషాన్ని కలుపు ఇక 185. సో 185 ఆన్సర్ ఏంటి సార్? 185 వస్తుంది. 18, 13, 36లచే ఏ కనిష్ట సంఖ్యను భాగించిన శేషం 5 వచ్చును అంటుండు. సో కనిష్ట సంఖ్యను అంటే ఇక్కడ మనము కన్ఫ్యూజన్ కాకూడదు. 18, 30, 36ను మీరు 2 అంకెలు ఎందుకు తీసుకున్నారు సార్? 3 అంకెలు ఉన్నాయి అని చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే గుణిజాలు చూసుకోవాలి. సో 18 × 2 ఏమవుతుంది? 36 అవుతుంది. ఇక్కడ 36 ఉంది. సో ఈ రెండిట్లో ఒక వాల్యూ తీసుకుంటే సరిపోద్ది. సో 30, 36ని తీసుకుందాం. సో 6ను కనుక మనము ఎల్సిఎం తీసుకున్నట్లయితే 6 5 6 6. సో దీన్ని 6 × 5 ఎంత? 30. 30 × 6 ఎంత సార్? 80. 180ని ప్లస్ ఎంత కలిపినాం? 5 కలిపినాం. సో శేషం కాబట్టి 185 వచ్చింది. సో ఈ విధంగా గాసాబాను ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. సో నెక్స్ట్